సాధ్యము కాదని గాని వారు ఎంత చేసినా ఏం కాదని మనకు అవసరం లేదనే. కారణం ఏంటంటే మనుషులకు సాధ్యము కానిది నా దేవునికి సాధ్యం. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు చేస్తాం కదా, ఆయన వైద్యులకు పరమ వైద్యుడు. కారణం ఏంటంటే హీస్ ఇన్ ఎవ్రీథింగ్ కదండి. ఆయన ఒక వైద్యుడు, ఆయన ఒక లాయర్, ఆయన ఒక జడ్జ్ కదండి. ఎక్కడ చూసినా ఆయనే మనకు ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాడు. యేసు క్రీస్తు వారు పలికినటువంటి యేసు ప్రభు వారే మనకు స్వయాన కనిపిస్తారు. కారణం ఏంటంటే ఆయన జీవించిన దినాలన్నింటిలో మీరు జ్ఞాపకం చేసుకుంటే గనక రోగములను స్వస్థపరిచాడు కదండి. ఇప్పుడున్న ప్రకారం అయితే మీకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏ మెడిసిన్ వాడతారు అమ్మా? ఏం వాడతారు? పారాసెటమాల్ వేసుకుంటారు కదా. అదే ఒళ్ళెప్పుడు వచ్చాను ఏం వేసుకుంటారు అమ్మా? డైక్లోఫినో లేకపోతే సిక్లోఫినో ఏదో వాడతారు కదా, యాంటీబయోటిక్. వేసిన వెంటనే ఏమవుతుంది? వెంటనే రియాక్షన్ ఇస్తుంది, బాగానే అవుతుంది. కానీ ఆ ప్రభావం ఎంతవరకు అంటే మనము కొంతవరకు అమ్మయ్య అనుకున్నంత వరకే, అది మరలా వస్తూనే ఉంటుంది. దానికి పూర్తి వైద్యం చేసేంత వరకు అది మన దగ్గర నుంచి వెళ్ళదు. ఒకవేళ డాక్టర్లే చెప్పారనుకోండి, అయ్యా ఇది తగ్గదు అంటే మనం ఏం చేస్తాం? అయినా పర్లేదు వైద్యం చేయమంటామే తప్ప అక్కడి నుంచి వెనకకు రా. మీరు చూసేలేదు కానీ నేను మాత్రం చాలా మందిని చూసాను ఇలాగా. డాక్టర్స్ చేతులు ఎత్తేసయ్యా ఇంకా మా వల్ల కాదు, ఇతన్ని తీసుకెళ్ళిపోండి అన్నా. విలేజర్ తెలుసా, అక్కడే ఉంచి లేదండి ఏదో ఒకటి చేసి బ్రతికించండి, ఏదో ఒకటి చేసి. డాక్టర్స్ సైతం వారు చెప్పే మాట ఏంటంటే మా వల్ల, మా చేతుల్లో లేదు అని చెప్పినా గానీ మనం చాలా సార్లు వారిని బ్రతిమలాడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది తెలుసా? ఇది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే నా దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం చాలా సందర్భాలలో. కాబట్టి దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలమందు మనము ఈ విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ ఒక విషయాన్ని, ఒక మంచి మాట మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాను. ఈ గోడ వైపు తిరగటం అంటే, లేదా గోడ చుట్టూ తిరగడం అంటే ప్రపంచాన్ని వదిలేయటం కాదు. గోడ వైపు తిరగటం అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, గాని ప్రపంచము ఇవ్వలేని సమాధానాన్ని దేవుని దగ్గర వెతకటం అని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటారు కదా,